హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఫర్దర్‌గా ఏంటి రిలేషన్, వాళ్ళు అప్రోచ్ అవుతారా? లేకపోతే మీరు అప్రోచ్ అయితే ఏమైనా మాట్లాడతారా? వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి? అసలు వాళ్ళకి మీరంటే ట్రూ లవ్ ఉందా? లేదా? లేదా టైమ్ పాస్ చేస్తున్నారా మీతో? సో, మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీకి ఎలా ఉంది? సో, ఇలా జాబ్ గురించి కానీ, మనీ గురించి కానీ, కెరియర్ వైస్ కానీ, సో, మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్ రీడింగ్ కావాలి అనిపించినా సరే, స్క్రీన్ మీద మీ ఫ్యామిలీ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, ఫర్దర్‌గా మీ ఇద్దరి మధ్య లైఫ్ ఎలా ఉంటుంది? మ్యారేజ్ అవుతుందా? లేదా? మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో, మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్నా సరే మెసేజ్ అయితే చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. చూద్దాం పర్సన్ కరెంట్ ఎనర్జీస్. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దాట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీ అనేది కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇంకా ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I had eye on someone else as well. The more I try to forget you, the more I miss you. I get jealous when I see you with someone else. I was just flirting, I was not serious. We are incompatible. I had no option but to let go. You hurt me really bad. We were too different to make this work. I will not let you know that I still care for you. Why I didn't speak up when I had a chance. I wish you can forgive me. మీరు తనని క్షమిస్తారు అనుకుంటున్నారంట ఆ పర్సన్. సో, ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అంటే అట్ ప్రెజెంట్ అయితే స్టార్టింగ్ కార్డ్ వచ్చేసి మేబీ మీరు కాకుండా వేరే విషయాల మీద కూడా ఈ పర్సన్కి అట్ ప్రెజెంట్ అయినా దృష్టి ఉండాలి. లేకపోతే పాస్ట్లో అయినా సరే ఈ పర్సన్ మీకు కాకుండా ఇంకెవరైనా మీద కూడా ఈ పర్సన్కి ఇష్టం ఉండే అవకాశం, ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ ఈ రీడింగ్‌లో నాకు ఏ ఎనర్జీ అయితే రిఫ్లెక్ట్ అయిందో నేను దాని గురించే మాట్లాడతాను. కనెక్ట్ అయిన ఎనర్జీ గురించి మాత్రమే మాట్లాడతాను. మేబీ ఇది మీ పర్సన్‌ది అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళది అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. కనెక్ట్ అయిన ఎనర్జీ గురించి మాత్రమే నేను మాట్లాడతాను. ఐ హ్యాడ్ ఐ ఆన్ సమ్‌వన్ ఎల్స్ యాజ్ వెల్.
సో మీరెవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే డిసప్పాయింట్ అనేది కాదు. ఒకవేళ మీకు పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. సో ఏస్ ఆఫ్ వాండ్స్ మేబీ ఇక్కడ మీ పర్సన్ మీతో కాకుండా వేరే వాళ్ళతో కూడా ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మీతో ఉంటూ వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు అని తెలిసి, మీరు ఆ పర్సన్‌ని దూరం పెట్టడం గానీ, వాళ్ళతో కట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళనే ఆ పర్సన్‌కి దూరంగా ఉండమని చెప్పడం గానీ, ఏదో ఒక రకంగా ఆ పర్సన్‌ని మీకోసం వాళ్ళని లీవ్ చేసేయమని చెప్పడం గానీ, సో ఎలాంటి సిట్యుయేషన్స్ ఏదో ఉందని కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ కోసం ఇక్కడ వేరే వాళ్ళని లీవ్ చేయడానికి కూడా ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ రెడీగా ఉన్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఫూల్ ఎనర్జీ కనిపిస్తుంది. సో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. పాస్ట్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం కేర్‌లెస్ చేశారు. మీ మాటకి విలువ ఇయ్యలేదు. మిమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళ లైఫ్ ఏంటో, వాళ్ళ ధోరణి ఏంటో వాళ్ళదే కానీ ఎవరు ఏం చెప్పినా కూడా ఈ పర్సన్ వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. కానీ ఎట్ ప్రెజెంట్ వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు వాళ్ళని నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడొద్దు, వేరే వాళ్ళని చూడొద్దు అని చెప్పావు. సో, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, వేరే వాళ్ళని కూడా చూడడం వల్ల మనిద్దరి మధ్య నేను కేర్‌లెస్‌గా బిహేవ్ చేయడం వల్ల మనిద్దరి మధ్య బ్రేకప్ అనేది, కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి వచ్చాయి. బట్ ఇప్పుడు మాత్రం నేను ఈ విషయంలో సీరియస్‌గా ఉంటున్నాను, సీరియస్‌గా ఉంటానని ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీలో చూపిస్తుంది. ద మోర్ ఐ ట్రై టు ఫర్గెట్ యూ, ద మోర్ ఐ మిస్ యూ. సో, ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత మర్చిపోవాలి అని ప్రయత్నిస్తే అంత మిమ్మల్ని మిస్ అవుతున్నారంట. సో, జస్టిస్. ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయలేదండి. బ్యాలెన్స్ అయితే చేయలేదు. మీరే ఎంతసేపటికి ఈ రిలేషన్‌షిప్ ఆ పర్సన్ మీ మీద పాస్ట్‌లో మేబీ మీ మీద ఇంట్రెస్ట్ చూపిచ్చుంటారు. అండ్ తర్వాత ఏంటంటే ఈ పర్సన్ మీ మీద ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గించేశారు. సో, ఆ పర్సన్ పాస్ట్‌లో చూపించిన ప్రేమకేంటంటే మీరు తన మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మీరే ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్లారు. మీరే ఫోర్స్‌ఫుల్‌గా అయితే ముందుకు తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నారు. సో, మిమ్మల్ని ఎంత మర్చిపోవాలంటే అంత మీరు గుర్తొస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో జస్టిస్ కావాలి అనుకుంటున్నారు. మేబీ మీకు ఈ పర్సన్‌కి మధ్య కోర్ట్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయా? లేకపోతే ఈ పర్సన్‌కి పర్సనల్‌గా కోర్ట్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయా? లేకపోతే మీకేదన్నా పర్సనల్‌గా కోర్ట్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయా? సో, ఆ జస్టిస్ కోసం ఈ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కూడా బ్యాలెన్స్ లేదు. గివింగ్ మీరెక్కువ చేశారు కానీ మీ పర్సన్ ఎక్కువ చేయలేదు. బ్యాలెన్స్ మీరు చేశారు కానీ మీరే మీ పర్సన్‌కి గిఫ్ట్స్ ఇచ్చారు. మీరే మీ పర్సన్‌కి మనీ ఇచ్చారు. మీరే మీ ప్రేమ ఇచ్చారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడూ మీ పర్సన్ బ్యాలెన్స్ అయితే చేయలేదు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయలేదు. బట్ ప్రేమ ఉన్నట్టుగా మాత్రం బాగా మాట్లాడేవాళ్ళు. చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు. సో, దానికేంటంటే మీరు ఈ పర్సన్‌కి ఎక్కువ ఇవ్వడం, టైం ఇవ్వడం గానీ, ఎక్కువ బ్యాలెన్స్ చేయడం గానీ, మీ వర్క్స్ అన్నీ ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకొని ఈ పర్సన్‌తో మాట్లాడడం కోసం మీరు ఎదురు చూడడం గానీ, వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేసినా వాళ్ళెప్పుడు మెసేజ్ చేస్తారా? ఎప్పుడు మాట్లాడతారా? అని మీరు వెయిట్ చేయడం గానీ, వాళ్ళకి ఏదన్నా అవసరం వస్తే మీరు సపోర్ట్‌గా నిలబడడం గానీ, వాళ్ళని ఇప్పటికి కూడా మీరు అవాయిడ్ చేయలేరు. ఇప్పటికి కూడా మీరు వాళ్ళని దూరం పెట్టలేరు. ఎందుకంటే మీకు అంత ప్రేమ ఉంది ఈ పర్సన్ అంటే. సో, మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకుంటారో, ఎంత మీకు దూరంగా ఉండాలో అంత మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎట్ ప్రెజెంట్ ఎనర్జీలో కూడా. అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో ఎట్ ప్రెజెంట్ అయితే బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. జస్టిస్ చేయాలని కూడా అనుకుంటున్నారు. కొంతమంది బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. అండ్ కొంతమందయితే సెపరేషన్ కోరుకుంటున్నారు. టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నాను. బ్యాలెన్స్ చేయలేక ఇంక వద్దులే అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఎనర్జీ కనిపిస్తుంది నాకిక్కడ. ఐ గెట్ జెలస్ వెన్ ఐ సీ యూ విత్ సమ్‌వన్ ఎల్స్. సో, మిమ్మల్ని వేరే వాళ్ళతో చూస్తే ఈ పర్సన్ చాలా జెలస్‌గా ఫీల్ అవుతారంట. వాళ్ళంటున్నారు. మేబీ మీరు ఇంకెవరైనా ఫ్రెండ్స్‌తో కానీ, లేకపోతే ఇంకెవరితో అయినా మీరెక్కువ టైం స్పెండ్ చేయడం కానీ చూస్తే ఈ పర్సన్ జెలస్‌గా ఫీల్ అవుతారు.
తనతో కాకుండా మీరు వేరే ఎవరితోనూ టైమ్ స్పెండ్ చేసినా ఈ పర్సన్ జెలస్‌గా ఫీల్ అవుతారు. కాకపోతే ఈ పర్సన్ ఆ విషయం మీకు చెప్పరు. నేను ఈ విషయంలో జెలస్‌గా ఫీల్ అవుతున్నాను. నువ్వు నాతో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడితే నేను చాలా జెలస్‌గా ఫీల్ అవుతాను. నేను నీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాను. ఈ పర్సన్ కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. ఏ విషయం ఓపెన్ అప్ అయ్యి ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయరు. వాళ్ళ జెలసీ చెప్పరు. వాళ్ళ ఫీలింగ్స్ చెప్పరు. వాళ్ళ థాట్స్ చెప్పరు. వాళ్ళు ఏమీ చెప్పరు. అదనమాట. ఏ విషయానికి క్లారిటీ ఇవ్వరు. అసలు ఈ పర్సన్‌ని మేబీ మీరేమైనా జెలస్ చేయాలని ట్రై చేసినా కూడా ఆ పర్సన్ బయట పడరు. జెలస్ ఫీల్ అవుతున్నానన్న విషయం కూడా ఈ పర్సన్ బయట పడరు. ఎందుకంటే మూన్ ఎనర్జీస్. అన్ని విషయాలు దాచేస్తారు. అన్ని విషయాలు సీక్రెట్‌గానే పెడతారు. ఏ విషయము ఓపెన్ అప్ అయ్యి చెప్పరు. నేను మీకోసం ఏడుస్తుంది చెప్పరు. మీకు దూరంగా ఉంటే వాళ్ళకి చాలా బాధగా ఉందనే చెప్పరు. వాళ్ళ జెలస్ ఫీలింగ్ చెప్పరు. వాళ్ళ ప్రేమ చెప్పరు. ఏమి చెప్పరు. మీ గురించి ఆలోచిస్తున్నానని కూడా చెప్పరు. అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా ఈ పర్సన్ మీ విషయంలో చాలా జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసి తట్టుకోలేకపోతున్నారు. ఐ వాస్ జస్ట్ ఫ్లర్టింగ్. ఐ వాస్ నాట్ సీరియస్. సో, ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో ఏదో ట్రై చేద్దాం గదా! ఫ్లర్ట్ చేద్దాం గదా! అన్నట్టు ఈ పర్సన్ సీరియస్ రిలేషన్‌షిప్ లాగా ఏమి ఈ పర్సన్ అయితే మీతో రిలేషన్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఫ్లర్టింగ్, ఇంప్రెస్ చేద్దాము, ఫ్లర్ట్ చేద్దాము అన్నట్టుగానే స్టార్ట్ చేశారు. సీరియస్‌గా అయితే ఏమీ కాదు. నైట్ ఆఫ్ వాండ్స్ అది చెప్పాను కదా! సీరియస్‌నెస్ అయితే పాస్ట్‌లో ఈ పర్సన్‌కి లేదు. ఏదో క్యాజువల్‌గా ఏదో మాట్లాడుతున్నారు గదా! ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది గదా! ఏదో అలా ట్రై చేద్దాము. మనకి ఒకళ్ళు ఫ్లర్ట్ అవుతారా లేదా? మనకి ఒకళ్ళు మన కోసం ఏమంటారు? నన్ను గూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా లేదా? అది తెలుసుకోవాలి అని చెప్పేసి మేబీ క్యాజువల్‌గా ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు. సో, ఎప్పుడైతే మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారో అప్పటినుంచి ఏంటంటే, ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉండలేకపోతున్నారు. మీ మీద ఇష్టం పెరిగింది. మీ మీద ప్యాషన్ పెరిగింది. మీ మీద ఇంట్రెస్ట్ అనేది అండ్ స్పార్క్ అనేది మీ మధ్య ఆ ఫిజికల్ బాండింగ్ గానీ, ఆ ప్యాషన్ గానీ, ఇంట్రెస్ట్ కానీ ఈ పర్సన్‌కి పెరిగింది. ఐ వాస్ జస్ట్ ఫ్లర్టింగ్. నేను ఫ్లర్ట్ చేద్దామనుకున్నాను. ఏదో టైమ్ పాస్ చేద్దాంలే, పడితే పడతారు, లేకపోతే లేదు అన్నట్టు క్యాజువల్‌గా ట్రై చేశాను. కానీ ఇప్పుడు వాళ్ళే కావాలనిపిస్తుంది. వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది. వాళ్ళతోనే ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. వాళ్ళు లేకుండా ఉండలేకపోతున్నాను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. 5 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ కంప్లీట్‌గా మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎంత మీ థాట్స్ ఈ పర్సన్ మైండ్‌లో నుంచి తీసేయాలన్నా కూడా తీసేయలేకపోతున్నారు. వి వర్ ఇన్‌కంపాటబుల్. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మీకు పాస్ట్‌లో చెప్పి ఉండొచ్చు. మనిద్దరం ఒకరికొకరం సెట్ అవ్వము అనేసి చెప్పుండొచ్చు. కానీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో కలిసి ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఇప్పుడు మీరే తనకి హ్యాపీనెస్ అయ్యారు. మనిద్దరికి ఇంకా సెట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు అని ఈ పర్సన్ చెప్పుండొచ్చు మీకు పాస్ట్‌లో. 3 ఆఫ్ పెంటికల్స్. మేబీ తన లైఫ్‌లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉండొచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో ఏదైనా థర్డ్ పర్సన్ ఉండొచ్చు. సో, మీరు ఇద్దరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. మనిద్దరికీ సెట్ అవ్వదు. లేకపోతే మీ పర్సన్ హయ్యర్ పొజిషన్ అవ్వచ్చు. మీరు లో పొజిషన్‌లో అయ్యుండొచ్చు. లేకపోతే మీరే హయ్యర్ పొజిషన్‌లో ఉండొచ్చు. లేకపోతే మీ పర్సన్ కొంచెం లోవర్ పొజిషన్ ఉండొచ్చు. సో, మనిద్దరికీ సెట్ అవ్వదు. మనిద్దరు దారులు వేరు, మనకి సెట్ అవ్వదు అని చెప్పిన ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీతోనే సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మనసు మార్చుకొని ఉండొచ్చు. ఐ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు లెట్ గో.
ఏమీ ఆప్షన్ లేక మిమ్మల్ని వదులుకున్నారంట, కానీ ఇష్టంగా అయితే మిమ్మల్ని వదులుకోలేదు అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. నాకు వేరే అవకాశం ఏమీ లేదు, నాకు వేరే మార్గమే లేదు, అందుకే నిన్ను వదులుకోవాల్సి వచ్చింది, కానీ నాకు నేను ఇష్టపూర్వకంగా నేను నిన్ను వదులుకోలేదు అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. సో 8 ఆఫ్ వాండ్స్, ఇప్పటికీ నాకు నీతో మాట్లాడాలనే ఉంది, నాకు నీతో టైం స్పెండ్ చేయాలనే ఉంది, ఇప్పటికీ నాకు నీ దగ్గరికి రావాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది, నాకు నీ వాయిస్ వినాలని ఉంది, నీతో కాల్ మాట్లాడాలని ఉంది, నాకు వేరే అవకాశమే లేక నేను నీకు దూరం అయ్యాను. స్టిల్ నువ్వు కాల్ చేస్తే బాగుండు, నీతో ఒక్కసారి మాట్లాడితే బాగుండు నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. గతంలో ఎలా ఉన్నామో మళ్ళీ అలాగే ఉంటే బాగుంటుంది, మనిద్దరం మళ్ళీ కలిసి ట్రావెల్ చేస్తే బాగుంటుంది అని ఈ పర్సన్కి ఎట్ ప్రెజెంట్ కూడా ఉంది. అవకాశం లేక మరి ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం చేసుకున్నారంట, ఇష్టం లేక కాదు. అండ్ 2 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ ఈ పర్సన్ కూడా ఎట్ ప్రెజెంట్ జగల్లింగ్ ఎనర్జీ కనిపిస్తున్నారు. కాసేపు మీరు కావాలని ఉంది, కాసేపు మీరు లేకపోయినా ఉండగలను అనే ఫీలింగ్ ఉంది. ఏ థాట్ ఈ పర్సన్కి స్టేబుల్గా లేదు, అటు ఇటు జగిల్ అవుతున్న ఎనర్జీ అయితే కనిపిస్తుంది. యూ హర్ట్ మీ రియల్లీ బ్యాడ్, మీరు చాలా బాధ పెట్టారంట మీ పర్సన్ని, అదే చెప్తున్నారు. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు, అనరాని మాటలు అన్నారంట, చాలా బాధ పెట్టారంట, మరి మీరు చాలా అవాయిడ్ చేశారు, బాధ పెట్టారు, మాటలు అన్నారు, హర్ట్ చేశారు, నీకు నాకు బ్రేకప్ అన్నారా, నాకు నువ్వంటేనే ఇష్టం లేదు, నాకు నువ్వంటేనే ప్రేమ లేదు, నాకు నీ అవసరం ఏం లేదు అన్నారా, మరి మీరేమన్నారో నాకు తెలియదు, కానీ నువ్వు నన్ను చాలా బాధ పెట్టావని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నాకు మనీ ఉంటే చాలు, నా లైఫ్ గ్రోత్ అవుతే చాలు, మేబీ ఇక్కడ మీరు మనీని చూస్ చేసుకొని ఈ పర్సన్ని లీవ్ చేసినట్టు ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మరి ఫ్యామిలీని చూస్ చేసుకున్నారా, స్టెబిలిటీని చూస్ చేసుకున్నారా, మనీని చూస్ చేసుకున్నారా? సో మీరు ఏదైనా స్టెబిలిటీని చూస్ చేసుకొని ఈ పర్సన్ని లీవ్ చేసినట్టు, మనీకే మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ పర్సన్ని బాధ పెట్టినట్టు మరి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మరి ఇది ఎవరి పర్సన్ ఎనర్జీనో ఎవరి కోసమో నాకు తెలియదు. యూ హర్ట్ మీ రియల్లీ బ్యాడ్, మేబీ మీరు ఏదన్నా మీ పర్సన్ మనీ అడిగినప్పుడు మీరేమన్నా సపోర్ట్ చేయలేదా, ఇవ్వలేదా, అది కూడా వస్తుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ కూడా పెంటికల్స్ ఎనర్జీ ఉంది చూడండి. ఫైనాన్సెస్ విషయంలోనే మీరు ఏదో హర్ట్ చేశారో అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, లేకపోతే వాళ్ళు అడిగినంత మనీ ఇవ్వలేదా, స్టెబిలిటీ ఇవ్వకపోవడమో, వాళ్ళు మీ స్టెబిలిటీ చూసుకొని ఈ పర్సన్ని బాధ పెట్టి మీరు వెళ్ళిపోయారా? సో ఒక్కొక్కరి సిచ్యువేషన్లో ఒక్కొక్క మ్యాటర్ ఉంటుంది. మేబీ ప్రతి కార్డు మీకే రెజొనేట్ అవుతుంది అని ఇక్కడ సిచ్యువేషన్లో ఏం లేదు. మీకు ఏ కార్డు కనెక్ట్ అవుతుందో ఆ కార్డు తీసుకోండి. వీ వర్ టూ డిఫరెంట్ టు మేక్ దిస్ వర్క్. సో జడ్జ్మెంట్, ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ని చాలా వరకు మీకు మీ పర్సన్కి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మీరు మీ పర్సన్ని అనుమానించడం, వాళ్ళ క్యారెక్టర్ని జడ్జ్ చేయడం, సో ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఇక్కడ మేజర్గా కనిపిస్తుంది. బ్లేమ్స్ చేయడం కానీ, ట్రస్ట్ చేయలేకపోవడం కానీ, ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. వివర్ నువ్వు నమ్మలేక మన ఇద్దరికి సెట్ అవ్వదు అని కానీ, వివర్ టూ డిఫరెంట్ టు మేక్ దిస్ వర్క్, మన ఇద్దరికి ఒకరికొకరికి సెట్ అవ్వదు. బట్ ఇప్పటికి కూడా మీ ఇద్దరు ఒకరికొకరు సెట్ అవ్వదని మీ పర్సన్ ఫీలింగ్లోనే ఉన్నారు.
ఎలా ఇది సెట్ చేయాలో కూడా మీ పర్సన్‌కి అర్థం కావట్లేదు. మీకు నమ్మకం కలిగించగలనా లేదా అనేది మీ పర్సన్‌కి ఇప్పటికీ డౌటే. ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో స్పైయింగ్ అయితే నడుస్తుంది. త్రూ ఇన్‌స్టా కానీ, ఫేస్‌బుక్ కానీ, వాట్సాప్ కానీ, మీ డీపీస్ కానీ, లేకపోతే మీ పంపించే ఫోటోస్ కానీ, మీ మెసేజెస్ చూస్తూ ఆన్సర్ చేయకపోవడం గానీ, ఏదో సిట్యుయేషన్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా స్పై చేస్తున్నారు. బట్ డెసిషన్ ఏం తీసుకోవాలి, మీకేం సమాధానం చెప్పాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. మేబీ మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, కల్చర్ డిఫరెంట్ ఉండొచ్చు. సో, ఇక్కడ జడ్జ్‌మెంట్ అంటే నంబర్ వచ్చేసి 20. 20 నంబర్ 2. యూనియన్ చేసుకోవాలా లేదా మీతో? ఎలా యూనియన్ చేసుకోవాలి అది ఆలోచిస్తున్నారు. ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. సో మీ పర్సన్ ఏంటంటే ఇంకా వాళ్ళు మీ విషయంలో కేర్ చూపిస్తున్నారు అని చెప్పేసి మీకు తెలియనివ్వరంట. సో చూడండి, కంప్లీట్గా ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్గా ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే క్లోజ్డ్ ఆఫ్ ఉంటున్నారు. మీతో ఏది చెప్పట్లేదు, ఏది రివీల్ చేయట్లేదు, ఏది బయట పెట్టట్లేదు. కంప్లీట్గా క్లోజ్డ్ ఆఫ్ ఉన్నారు. ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. అందుకే ఈ పర్సన్ ఇంకా స్టిల్ మీ విషయంలో ఈ పర్సన్ కేరింగ్ ఉంది, ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, డౌట్స్ ఉంది, పొసెసివ్నెస్ ఉంది. అది ఏది ఈ పర్సన్ బయటికి రివీల్ చేయట్లేదు. ఇదో చూడండి, క్లోజ్డ్ ఉంది. మీరు ఏం అడిగినా కూడా ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ చెప్పట్లేదు. బట్ ఆ పర్సన్కి మీరు మాత్రం ఇంకా ఇష్టం ఉంది, మీ విషయంలో ఇంకా కేరింగ్ అయితే ఈ పర్సన్కి ఉంది. మీ మీద లవ్ అయితే ఉంది, కానీ బయటపడట్లేదు, బయటికి చూపించట్లేదు అంతే. చూడండి, లవ్ ఉంది అని చెప్పానా? ఏస్ ఆఫ్ కప్స్. ప్రేమ ఉండి కూడా క్లోజ్డ్ ఆఫ్ ఉన్నారు. మరి ఎవరో ఈ పర్సన్ ఇంత డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళ ప్రేమ మీకు తెలియకూడదని కంప్లీట్గా ఈ పర్సన్ క్లోజ్డ్ ఆఫ్ ఉన్నారు. వై ఐ డోంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ అ ఛాన్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను? సో 6 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకు మూవ్ ఆన్ అయ్యాను? అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాను? ఎందుకు మూవ్ ఆన్ అయ్యాను? ఇప్పుడు ఎందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను? అప్పుడే మాట్లాడకపోయి ఉంటే మా ఇద్దరి మధ్య ఈ డిస్టెన్సే వచ్చి ఉండేది కాదు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. సో నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. మేబీ మెసేజ్ ఏదైనా చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎలా మాట్లాడాలి అర్థం కాక ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారు. సో చూద్దాము గైడెన్స్ ఏంటో. ఏంజల్స్, అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి.
స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. సో తొందర పడకండి, పాజిటివ్గానే ఉండండి అని చెప్తున్నారు. అట్రాక్షన్, యువర్ యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ. సో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీ అట్రాక్షన్ వల్లే మీ రిలేషన్షిప్ నిలబడుతుంది అని చెప్తున్నారు. ప్యాషన్, అలౌ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్. సో మీరు మీ ఇంట్రెస్ట్ని ఏమైనా మీ పర్సన్కి చూపించకుండా హైడ్ చేస్తున్నారా? మీ ఇంట్రెస్ట్ని చూపించండి. అప్పుడే మీరు వాళ్ళకి ఎంత ఇష్టమో వాళ్ళకు కూడా తెలిసేది. న్యూ లవ్, ఏ న్యూ పర్సన్ హ్యాస్ స్టిర్డ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్. మేబీ మీ లైఫ్లో కూడా న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. న్యూ లవ్ ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది, న్యూ ప్రపోజల్ వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఏది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, తొందర పడకండి అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్. సో మేబీ ఇక్కడ మీ పర్సన్ని మీరు బాగా కంట్రోల్ చేస్తున్నారేమో. కంట్రోల్ ఇష్యూస్ కానీ, యాంగర్ ఇష్యూస్ కానీ, నా పర్సన్ నాకు మాత్రమే సొంతం అన్నట్టుగా మీరెంత ఈ పర్సన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఆ పర్సన్ అంత చేజారిపోతారు. సో టూ మచ్ కంట్రోల్ కూడా కరెక్ట్ కాదు అని ఇక్కడ ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. అలో దిస్ సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురల్లీ. ఈ సిచ్యువేషన్లో దానికి అదే అన్ఫోల్డ్ అవ్వనియండి. మీ ఇంపార్టెన్స్ మీ పర్సన్కి వాళ్ళకి వాళ్ళే తెలుసుకొనియండి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.